అన్న చెప్పండి, ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ అసలు ఎట్లా చూస్తారు మీరు? ఫార్ములా ఎలియస్ తెలంగాణ ఇమేజ్ని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి కేటీఆర్ గారు భారతదేశంలో ఈ కార్ రేసుని ఎక్కడ రాకుంటే మన తెలంగాణ రాష్ట్రానికి, మన ముఖ్యంగా హైదరాబాద్ తీసుకురావచ్చిన ఘనత కేసీఆర్ సారథ్యంలో కేటీఆర్ గారి ఘనత. అది ఎన్నో కంపెనీలతో ఎన్నో రిక్వెస్ట్ చేసి దాదాపు 1 ఇయర్ కష్టపడి ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చింది. హైదరాబాద్లో దాదాపు 100, 110, 135 కోట్లు ఖర్చు పెడితే దాదాపు 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసినాయి. పరోక్షంగా ప్రత్యక్షంగానే గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున ట్యాక్స్ వచ్చింది. దాన్ని తప్పుపట్టేసి ఏదో రకంగా రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ నిరికించాలని, కేటీఆర్ మీద ముఖ్య అంటే ఆయన మీద పర్సనల్ కక్షతోటి, రాజకీయ కక్షతోటి, లేకపోతే కేసీఆర్ ఫ్యామిలీ ఏదో సాధించాలని చెప్పేసి అతను ఏదో జైలు అవ్వడం అని చెప్పి అందరికి ఇంత జైలు వేయాలని చెప్పేసి ఆలోచనలో భాగంగా తప్ప ఇందులో పసలేని కేసు మొన్న హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. అసలు ఏ బేస్ మీద అరెస్ట్ చేసి కేసు బుక్ చేసారు? ఇందులో కరప్షన్ లేనప్పుడు కరప్షన్ డైరెక్ట్ లండన్లో ఉన్న కంపెనీకి డైరెక్ట్ అమౌంట్ కొట్టారు కదా, 55 కోట్ల రూపాయలు. ఇందులో కరప్షన్ ఏడు ఉంది, ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది, దాని మీద కౌంటర్ అని చెప్పి ప్రభుత్వానికి ఆదేశించడం జరిగింది. అయితే వాళ్ళు ప్రధానంగా చూపెడుతున్నటువంటి అంశం ఏదైనా ఉందని అంటే అది ఆర్బీఐ గైడ్లైన్స్కి అతీతంగా, దానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, క్యాబినెట్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు 55,000 కోట్లు దుర్వినియోగం చేసిరని చెప్పి చెప్తా ఉన్నారన్న. మరి దీని మీద ఏమంటారు? ఇది హెచ్ఎండి అనే అటర్నస్ బాడీ. దానికి ముఖ్యమంత్రి చైర్మన్ ఉంటాడు, మంత్రి గారు వైస్ చైర్మన్ ఉంటారు. ఆయనకు ఫుల్ పవర్స్ ఉంటాయి. హెచ్ఎండిఏ దానికి కావాల్సినవన్నీ దాని డిపార్ట్మెంట్కి సంబంధించిన పైసల్ని ఎక్కడైనా ఖర్చు పెట్టడానికి ఉంటుంది. ఇది ఎక్కడంటే సొంతాన్ని ఖర్చు పెట్టలేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కొరకు ఆల్రెడీ ఒక ఫస్ట్ టర్మ్ చేసిరు కదా, సెకండ్ టర్మ్ కూడా చేయాలని చెప్పి, అందుకే 4 years అగ్రిమెంట్ ఉంది కాబట్టి సెకండ్ టర్మ్ కూడా చేయాలని చెప్పి ఆలోచనలో భాగంగా చేసింది. అది గ్రీన్కో కంపెనీ వాళ్ళు వెనక పోయారు కాబట్టి కంపల్సరీ సరే ఆ అగ్రిమెంట్ ప్రకారం సెకండ్ పేమెంట్ మనం కడదాం, తర్వాత ఎవరెవరు వస్తారని చెప్పేసి ఆలోచనతో మన కేటీఆర్ గారు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కావాలని ఇంటెన్షనల్గా రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ నిర్గించాలని చెప్పేసి కక్ష సాధింపు కొరకు ఆయన ఏదో మనసులో ఒకటి పెట్టి వేసుకొని చేస్తుంది తప్ప బ్రాండింగ్ మీద దీనివల్ల చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయిపోయింది. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు కూడా చాలా వెనకపోయినాయి. గతంలో ఫస్ట్ టర్మ్ చేసినప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కానీ చాలామంది పెద్దలు చాలామంది రావడం జరిగింది. చాలామంది మా స్టేట్కి వస్తే బాగుంటుందని చెప్పి చాలా ఆలోచన చేసిన విధానం కూడా మనకు తెలుసు. కావాలని చెప్పేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అవసరం లేదు, లేకపోతే తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెట్టుబడులు అవసరం లేదు. ఓన్లీ ఆయన కక్ష సాధింపు చెప్పి ఆయన పర్సనల్గా టార్గెట్ పెట్టేసి తీసుకున్న నిర్ణయాలు కానీ తప్ప దీంట్లో ఎలాంటి కరప్షన్ లేదు. అసలు ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము భయపడం. మా కేటీఆర్ గారు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఏమని, నీ ఏమన్నా కేసులు పెట్టుకో, మేము ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను, మేము ఎక్కడ ఎలాంటి కరప్షన్ చేయలేదు, మేము ₹1 తినలేదు, మా జేబు సంస్థలకు రాలేదు, మీ కంపెనీకి డైరెక్ట్ కట్టేసినాం, డైరెక్ట్ బ్యాంక్ టు కంపెనీకి పోయినాయి, దీంట్లో ఎలాంటి కరప్షన్ లేదని చెప్పిండ్రు. వాళ్ళు ఇంటెన్షన్గా పెట్టడంతో ఏమైనా చేసుకో, ఏమైనా విక్కో అని చెప్పిండు మా కేటీఆర్ గారు. అయితే ఇప్పుడు కేటీఆర్ గారి మీదే ఫస్ట్ మన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కేటీఆర్ అరెస్ట్ అంటూ రకరకాల రంగాలలో అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. ఏమనుకోవచ్చు అన్న దీన్ని? సిగ్గులేని ముఖ్యమంత్రి, ఒక అవగాహన లేని ముఖ్యమంత్రి, అసలు పరిపాలన పట్టలేని ముఖ్యమంత్రి, దాదాపు సంవత్సరం అయినా కూడా సిగ్గు లేకుండా దాన్ని ఆయన పొలిటికల్ డైవర్షన్ కొరకు ఏదైతే తను ఇచ్చిన 6 గ్యారెంటీలని లేదా 420 హామీలని అమలు చేయలేక చేతగాని తన బయటపడుతున్న భయంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి. అసలు బీఆర్ఎస్ పార్టీ మీద ఓన్లీ పర్సనల్ కక్షతోటి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా డ్యామేజ్ చేయాలని, లేకపోతే కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని ఎట్లన్నా ఏదో రకంగా చేయాలని చెప్పేసి ఆయన పదే చాలా సందర్భాలు చెప్పిండు. ఏంటంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పిన సందర్భం మనందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఇట్లాంటివన్నీ కేసీఆర్ చేసిన కార్యక్రమం ప్రతిదీ కూడా టీఎస్ని టీజీకి మార్చడం, లేకపోతే లోగోలో దానికి కళాతోరణం, కాకతీయ కళాకారం తీసేయడం, చార్మినార్ తీసేయడం, ఇవన్నీ పనికిమాలిన పనులు. అసలు పని చేయకుండా పనికిమాలిన పనులు చేతిలో వేసేసుకొని దాని మీద డైవర్షన్ మీ మీడియా సంస్థలు, మీడియా మొత్తం దాని మీద మాట్లాడుతుంటుంది. అసలు విషయం ఏంటంటే పబ్లిక్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైంది, ఆడపిల్లలకు రావాల్సిన 2,500 ఏమైంది, స్టూడెంట్స్కి ఏమైంది, ఉద్యోగాలు ఏమైంది, ఇవన్నీ పక్కదారి పెట్టినాయి. ఈ సంవత్సర కాలం చూస్తున్నాం. సంవత్సర కాలంలో ఎవరు కూడా ఏదో అధికారంలో వచ్చిన 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ విషయంలో మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఒకరోజు హైడ్రా అంటాడు, ఒకరోజు మూసి అంటాడు, ఒకరోజు నిరుద్యోగులను కొట్టిపిస్తాడు, ఒకసారి ఉద్యోగులను కొట్టిపిస్తాడు, ఒకసారి విద్యార్థులను కొట్టిపిస్తుంటాడు. అసలు రోజు ఒక స్టోరీ నడిపిస్తుంటూ సంవత్సరం వెళ్ళబోచుండి. ఇంకా 4 సంవత్సరాలు ప్రజలు ఎట్లా బతుకుతారో ఎట్లా ఉంటుందో తెలుసలేదు. ఏం కేసీఆర్ గారిని, కేటీఆర్ని టార్గెట్ చేయాలి, కేసీఆర్ గారిని డ్యామేజ్ చేయాలి, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి ఒకటే మీకు సవాల్ విసురుతున్నాం. నువ్వు ఎన్ని తల కిందికి చేసి కాలు పైకి చేసినా కూడా ఏం బీకేది లేదు.
కేసీఆర్ అంటే చరిత్ర తెలంగాణ ఉన్న రోజులు కేసీఆర్ ఉంటాడు, కేసీఆర్ ఉన్న రోజులు తెలంగాణ చరిత్ర ఉంటుంది. కేసీఆర్ లేని తెలంగాణ లేదు. నువ్వు ఎన్ని కథలు పడ్డా అసలు ఉద్యమ సమయంలో నువ్వు ఎక్కడున్నో తెలియదు, ఎవరిని బూట్లు నాకుతుందో తెలియదు, ఎవరిని సంకలు చేరినో తెలియదు, నీకు అందరూ తెలిసిన విషయమే. ఈ రోజు నువ్వు ఏదో గఫలతిలో ముఖ్యమంత్రి అయినావు సరే, నీకు ప్రజలు తప్పు మంచో రైటో నీకు అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని మంచిగా వినియోగించుకోవాలి, మంచి ప్రజలకు మంచి చేయాలి, కేసీఆర్ కంటే మంచి పరిపాలన అందించాలి, మంచి సంక్షేమ పథకాలు అందించాలి, డెవలప్ చేయాలి. అవన్నీ పక్కన నీ చేత కాదు, నీ చేత కానీ డొల్లతనం నీకు బయట పెట్టుకుంటున్నాం. పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద ఏడవడం తప్ప నీకు ఇంకా వేరే పనే లేదు. ఒక్కసారైనా సరే తెలంగాణ ప్రజల గురించి కానీ రైతాంగాన్ని గురించి ఎప్పుడైనా రైతాంగాన్ని గురించి రైతుల గురించి మాట్లాడిన సందర్భం ఉందా? రైతుల బేడి లేచి 37 రోజులు జైల్లో పెట్టేసి అసలు సిగ్గుందా ముఖ్యమంత్రి గారు? సిగ్గున్నోడైతే ఎవరు కూడా రైతులు లేస్తారా? రైతుకు 10,000 కాదు 15,000 ఇస్తాను చెప్తివి. ఏదో మాకు ధమాక్ లేదా, మేము దివానా కావాలమా, మేము రైతు బంధు 10,000 ఎందుకు ఇస్తాం, 15,000 ఎందుకు చేస్తామని చెప్పి 15,000 ఇస్తామని చెప్తి మొగమోడివి. ఆ మొగోడు ఎక్కడ పోయింది, ఆ మొగతనం ఎక్కడ తెచ్చిందో ఏమో తెచ్చిందో. 15,000 కాదు 10,000 రూపాయలు ఈయన పరిస్థితి వచ్చే. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ముఖ్యమంత్రిగా ఇచ్చిన 6 గ్యారెంటీలని, లేదంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ ఇంప్లిమెంట్ చేసే విధంగా దిశగా అడుగులే. అంతే తప్ప కేసీఆర్ అనగాలు తీస్తుందని చెప్పేసి కేసీఆర్ మీద కమిషన్లు వేయడం, మన కాళేశ్వరం మీద కమిషన్ వేయడం, లేదా విద్యుత్ సంస్థల మీద కమిషన్ వేయడం, లేదా మొన్న చూసిన నిన్నకాక మొన్న 2 రోజుల కింద ఔటర్ రింగ్ రోడ్స్ ఉన్న చుట్టూ మొత్తం సైకిల్ ట్రాక్ మొత్తం గుల్దెంగిన. అసలు సిగ్గుందా ముఖ్యమంత్రి వాడన్నా? నీ జీవితం మొత్తం 1 ఇయర్లో మొత్తం బీకింది ఏంటంటే కూలగొట్టడం తప్ప, పేదవారి ఇల్లు కూలగొట్టడం, లేదా మూసికి సంబంధించిన ఇల్లు కూలగొట్టడం, ఈ తప్ప ఇంకేమైనా చేసింది? ఇప్పుడు సైకిల్ ట్రాక్ కూడా కూలగొట్టినాం. అసలు ఇప్పుడు కేటీఆర్ గారు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసమే ఫార్ములా ఈ రేస్ని తెచ్చిండు తెలంగాణకు అని చెప్పిన ఫార్ములా ఈ రేస్ని మరి ఎందుకు కొనసాగించలేకపోయింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం? చేతగానికి దాని వాల్యూ తెలియదు, దానివల్ల ఏం తెలియదు. ఏం లేదు, కేటీఆర్కి ఎట్లా పేరు వస్తుంది? కేటీఆర్ ఇంకే 4 సంవత్సరాలు కంటిన్యూ చేసినా కూడా కేటీఆర్కే పేరు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది. అందుకే దాన్ని ఖచ్చితంగా దాన్ని తుంగలు దొక్కాలి. అసలు దాని విలువ తెలిసి దాని గురించి అసలు దానివల్ల ఏం వస్తుంది, రేపు పొద్దున్న ఫ్యూచర్లకు బ్రాండ్గా తెలంగాణ ఎలక్ట్రికల్ బ్రాండ్గా హైదరాబాద్ ఉండాలని, తెలంగాణ రాష్ట్రం ఉండాలని చెప్పేసి కేటీఆర్ ఆలోచన దూరపు ఆలోచన ఉంటుంది. కేటీఆర్ ఒక విజన్ లీడరు. ఈ రేవంత్కి అది కాదు కదా. రేవంత్ ఏదైనా కష్టాలు పడో, లేకపోతే ఏదైనా తెలంగాణ ఉద్యమం చేసో, తెలంగాణకి ఏదైనా చేయాలని ఆలోచన ఉన్నాడైతేనే అట్లాంటి ఆలోచిస్తాడు. ఏం లేదు, విధ్వంసం చేయాలి, కూలగొట్టాలి తప్ప ఇంతవరకు ఒక ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, ఏది కట్టింది లేదు. పొద్దున్న లేస్తే ఏడుపుడు తప్ప మైక్ దొరికి చాలు ఒక ఊగదంపుడు సిగముచ్చినట్లు ఊగుతూ ఉంటాడు. ఒకటే కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఉపన్యాసాలు ఇస్తూ అడ్డగోలుగా మాట్లాడుతూ పిచ్చోటి చేతులు రాయిలాగా మారింది గవర్నమెంట్.